అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ గారిని మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు, ప్రేమతో గెలిపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రేమతో గెలిపించారు. కానీ మీరు భయపెట్టి పాలిస్తానంటే ఎట్లా? మీరు ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు భయపడతారు, ప్రొఫెసర్స్ భయపడతారు. ప్రతి ఒక్కరిని భయపెట్టి పరిపాలిద్దాం అంటే కుదరదు. ఎందుకంటే పరిపాలన అనేది, నాయకుడు పాలసీలు బాగలేనప్పుడు ప్రజలు వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని మీరు కేవలం పోలీసుల ద్వారా ప్రతిదీ కంట్రోల్ చేద్దామంటే, మీరు ఒక్క పోలీసులతో ఒక కాశ్మీర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. దేశం ప్రపంచంలో సమస్య అయింది. అలాంటిది మీరు దేశం అంతా ఈరోజు జల్లికట్టు అని చెప్పి తమిళనాడులో పోలీసులతో అక్కడ కంట్రోల్ చేయించి, ఆంధ్రప్రదేశ్లో యువత ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కంట్రోల్ చేయించి, ఇక్కడ తెలంగాణలో కూడా ఇలా చేస్తే కేవలం పాలసీల ద్వారా మీరు ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి. కానీ మీరు పోలీసుల ద్వారా ప్రజల్ని, యువతని కంట్రోల్ చేద్దామంటే అది మీరు తాత్సారం చేసినట్టు, పోస్ట్పోన్ చేసినట్టు అవుతుంది. కానీ ఇది గోటితో పోయేదని గొడ్డల దాకా తీసుకురావద్దు దయచేసి.